Hi viewers, welcome to our channel. Friends, happy friendship day అలాగే హ్యాపీ సండే. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని అన్ని సెట్స్ సంబంధించిన కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేస్తూ ఉన్నాను అనమాట, ప్రతి సెట్ సంబంధించి. కాబట్టి అందరూ మీ టర్న్ వచ్చే వరకు వీడియోని క్లియర్గా చూడండి, అలాగే అర్థం చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎంసెట్ వాళ్ళకి ఫ్రెండ్స్, ఎంసెట్ వాళ్ళకి అయితే నిన్న అలాట్మెంట్ ఆర్డర్ అనేది వచ్చేసింది. ఇంకా ఎవరైనా అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోకపోతే త్రూ క్యాండిడేట్ లాగిన్ ద్వారా మీరు అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న జాయినింగ్ రిపోర్ట్ని కూడా మీరు డౌన్లోడ్ చేయాలి. రెండు డౌన్లోడ్ చేసుకొని అవి ప్రింట్అవుట్స్ తీసుకొని ఆ ప్రింట్అవుట్స్ అనేవి మీకు ఏ కాలేజ్ వస్తే ఆ కాలేజ్ సబ్మిట్ చేయండి. అప్పుడే మీ సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. లింక్ అనేది తీసేశారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. మీరు ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ మీకు సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి అయితే మీకు మళ్ళీ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈసెట్ వాళ్ళకి వచ్చేసరికి ఫ్రెండ్స్, మ్యాక్సిమం ఈసెట్ వాళ్ళకి అయితే థర్డ్ కౌన్సిలింగ్ అయితే ఉండదు. చాలా మంది థర్డ్ కౌన్సిలింగ్ ఉందా లేదా అనేది అడుగుతూ ఉన్నారనమాట. మ్యాక్సిమం మనకి ఈసెట్ వాళ్ళకి అయితే థర్డ్ కౌన్సిలింగ్ అనేది లేకపోవచ్చు. ఒకవేళ ఉంటే తప్పకుండా అప్డేట్ చేస్తాను. మ్యాక్సిమం అయితే ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్స్ అనేవి ఏపీ ఈసెట్ అయితే రిలీజ్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఏపీ ఐసెట్. ఫ్రెండ్స్, ఎవరైతే ఏపీ ఐసెట్ స్టూడెంట్స్ ఉన్నారో చాలా మంది నాకు అడుగుతూ ఉన్నారనమాట, ఏపీ ఐసెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని. ఈరోజు ఇందులో చూపిస్తున్నాను. ఏపీ ఐసెట్ సంబంధించి ఎటువంటి డేట్స్ కానీ అలాగే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఇంకా మనకి లభించలేదు. ఏమైనా లభిస్తే తప్పకుండా అప్డేట్ చేస్తాను. అలాగే మీకు సంబంధించిన వీడియో అనేది ఒక 2 to 3 డేస్లోనే నేను అప్డేట్ చేస్తాను, వెయిట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఎంసెట్ బైపీసీ వాళ్ళు. ఫ్రెండ్స్, ఎవరైతే ఎంసెట్ బైపీసీ వాళ్ళు ఉన్నారో ఇంకొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. మనకి నిన్నటితో ఏపీ ఎంసెట్ అనేది ఆ ఫస్ట్ ఫేజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. విత్ అలాట్మెంట్ ఆర్డర్ కూడా వచ్చేసింది. కాబట్టి మీకు ఒక 2 to 3 డేస్లోని తప్పకుండా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆ నోటిఫికేషన్ రాగానే మీకు పేమెంట్ ఎలా చేయాలి, అలాగే కౌన్సిలింగ్ ఎలా చేయాలి అనేది అలాగే చెప్తాను. అలాగే మీకు సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్లోని ఇంపార్టెంట్ టిప్స్ అనేది మీకు వీడియో అనేది ఒక 2 to 3 డేస్లో అయితే అప్డేట్ చేస్తాను తప్పకుండా. నెక్స్ట్ వచ్చేసరికి పీజీ సెట్. ఫ్రెండ్స్, ఎవరైతే పీజీ సెట్ గురించి వెయిట్ చేస్తున్నారో కౌన్సిలింగ్ పేజ్ అనేది ఇంకా ఓపెన్ కాలేదు, అలాగే ఎటువంటి అప్డేట్స్ అనేది మనకి రాలేదు. కాబట్టి మీరు ఇంకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇటువంటి అప్డేట్స్ అనేవి వస్తే ఫ్యూచర్లో తప్పకుండా అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్సెట్. ఫ్రెండ్స్, ఎవరైతే ఎడ్సెట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీకు సంబంధించిన కౌన్సిలింగ్ పేజ్ కూడా ఇంకా ఓపెన్ కాలేదు. ఓపెన్ అవ్వగానే మీకు తప్పకుండా పేమెంట్ ఎలా చేయాలి, అలాగే కౌన్సిలింగ్ అనేది ఎలా జరుపుకోవాలి అలాగే తప్పకుండా అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, అంగ్రూ యూనివర్సిటీ గురించి అయితే మనకి అగ్రికల్చర్ సంబంధించి యూజీ కోర్సెస్ ఒక 5 యూజీ కోర్సెస్కి అయితే మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఫుడ్ టెక్నాలజీ, హార్టికల్చర్, అలాగే వెటర్నిటీ, అలాగే మనకి బిఎస్సీ అగ్రికల్చర్, ఇలాగా మనకి యూజీ కోర్సెస్ సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ అనేది అంగ్రూలోనే ఉంది, క్లియర్గా చెక్ చేయండి. కిందకి అలాగే మీకు అడ్మిషన్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయగానే మీకు ఇలాగా నోటిఫికేషన్స్ అయితే కనబడతాయి అనమాట. అడ్మిషన్ కనబడుతుంది కదా, అడ్మిషన్లో నోటిఫికేషన్ అయితే కనబడతాయి. ఆ నోటిఫికేషన్ లో చూసుకుంటే నోటిఫికేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ కనబడుతుంది కదా, నోటిఫికేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బైపీసీ స్ట్రీమ్ యూజీ కోర్సెస్ ఆఫ్ అంగ్రూ ఎస్వియు అండ్ డాక్టర్ వైఎస్ఆర్హెచ్ ఫర్ 2019-20. ఈ నోటిఫికేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయగానే మీకు ఇలా కనబడుతుంది అనమాట. ఇందులో చూసుకుంటే మీరు 7/8/2019 కల్లా మీరు తప్పకుండా వాళ్ళకి అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఏ అది మీరు వాళ్ళకి సెండ్ చేయాలి 7/8/2019 లోపు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఎవరైతే బిఎస్సీ నర్సింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ బిఎస్సీ నర్సింగ్ అలాగే మెడికల్ సంబంధించిన కోర్సెస్ చేయాలనుకుంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి అయితే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. బట్ ఆ నోటిఫికేషన్ అనేది వెబ్సైట్లో అయితే డిస్ప్లే అవ్వట్లేదు, వెయిట్ చేయండి. ఒక 2 to 3 డేస్లో తప్పకుండా వాళ్ళు నోటిఫికేషన్ అనేది అప్డేట్ చేస్తారు. కిందకి అంటే ఇది వచ్చేసరికి మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ యొక్క మెయిన్ పేజ్ అనమాట. ఈ పేజ్ మీరు డౌన్లోకి వెళ్ళిపోతే ఇక్కడ బిఎస్సీ నర్సింగ్ 4 YDC అని కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ APOSS 10+2 ప్యాటర్న్ అంటే 12 మీకు యూనివర్సిటీలో చదవాలంటే మీరు తప్పకుండా మీరు ఏంటంటే 12th అనేది కంప్లీట్ చేయాలి. అలాగే మీరు చదివిన దాంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ అనేది కామన్గా ఉండాలి. ఇంగ్లీష్ ఇస్ కంపల్సరీ సబ్జెక్ట్, అలాగే ఇంగ్లీష్ అనేది ఉంటుంది కాబట్టి ఇలా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే మీరు వచ్చేసరికి మీ ఓసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఇంటర్మీడియట్లో 45% మార్క్స్ ఇన్ సైన్స్ సబ్జెక్ట్, సైన్స్ సబ్జెక్ట్ ఉంటుంది కదా, దాంట్లోనే మీరు 45% అనే మార్క్స్ అనేవి రావాలి. అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 40% మార్క్స్ ఇన్ సైన్స్ సబ్జెక్ట్. సైన్స్ మీన్స్ ఫిజిక్స్ అండ్ బయాలజీ ఉన్నాయి కదా, ఈ రెండింటిలో మీకు 40% మార్క్స్ వస్తే సరిపోతుంది. బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ వాళ్ళకి 45%. ఏజ్ వచ్చేసరికి 17 years అనేది దాటి ఉండాలన్నమాట.
మీకు అడ్మిషన్ కావాలంటే 17 years బై డిసెంబర్ నుంచి మీకు 17 ఏళ్ళు వచ్చి ఉండాలి, వస్తేనే అడ్మిషన్ అనేది మీకు వస్తుంది. అలాగే క్వాలిఫై ఎగ్జామ్ వచ్చేసరికి ఏపీ ఎంసెట్ కండక్టెడ్ బై ది జేఎన్టీయూ కాకినాడ. మీకు యూనివర్సిటీ ఫీజు వచ్చేసరికి 5500 రూపీస్ అనేది కట్టాల్సి ఉంటుంది. ఇది బీఎస్సీ నర్సింగ్ వాళ్ళ కోసం ఇన్ఫర్మేషన్. ఇవి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆల్ సెట్స్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.